తిరిగి స్వాగతం. జగన్ పై కోడి కత్తితో దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుని వాళ్ళ విజయవాడ కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు. కోర్టులో ఎన్ఐఏ దాఖలు చేసిన అభియోగ పత్రంపై నిందితుడి తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో 3 పిటిషన్లు పెండింగ్ లో ఉండగా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేస్తారని నిందితుడి తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. మరోవైపు ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్ఐఏ ఛార్జ్షీట్ వేసిన బెయిల్ పిటిషన్పై నిందితుడు ఆసక్తి చూపించలేదు. ఎన్ఐఏ సిట్ మధ్య వివాదం తేలే వరకు కేసు విచారణ నిలిపివేయాలని నిందితుడి తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని నంబర్ చేయాలి, త్వరగా పరిగణలోకి తీసుకుని కోర్టు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఛార్జ్షీట్ ఇమీడియట్గా నెంబర్ అయిపోయిందని చెప్పి ఎన్ఐఏ అధికారులు కోరుతున్నారు. నిన్న కూడా కోరడం జరిగింది. మేము కోర్టులోనే అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఎన్ఐఏ ఈ విధంగా త్వరపడుతుంది? ఎందుకు త్వరగా ఛార్జ్షీట్ నంబర్ అయిన తర్వాత ఆ వేసిన ఇన్వెస్టిగేషన్ తాలూకా ఫర్దర్ మెంబర్స్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా, లేకపోతే శ్రీనివాస్తోనే ముగిస్తారా? ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉందా? జనరల్గా ఎన్ఐఏ కేసుల్లో తప్పకుండా ఫర్దర్ ఛార్జ్షీట్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు కోర్టులో. మాకు ఈ ఆధారం దొరికిందని. అయితే ఇక్కడ ఎన్ఐఏ కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫర్దర్ ఛార్జ్షీట్స్ కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ నంబర్ అయిపోయింది అనుకోండి, కంటిన్యూషన్ ఆఫ్ ఛార్జ్షీట్స్ వేస్తూనే ఉంటారు వాళ్ళు. వీడిని అరెస్ట్ చేసాం, వాళ్ళని అరెస్ట్ చేసామని. అందుకు త్వరపడుతూ నంబర్ వేయమని అంటున్నారు. దీన్ని అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు పెండింగ్లో ఉన్నాయి. ఇంతకుముందు వాటిని తేలవలసింది ఉంది, విచారణ జరగాల్సింది. వాళ్ళు విచారణలో తేలితే ఎన్ఐఏ ముద్దాయిలు అయ్యే అవకాశం కూడా ఉంది. దాన్ని పక్కన పెట్టేసి మేము ఛార్జ్షీట్ వేసేసాం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందని చెబుతూ ఛార్జ్షీట్ నంబర్ వేయండి అని చెప్పి ఒత్తిడి చేయడం అనేది చాలా తప్పు. అది ప్రొసీజరల్గా వాళ్ళు చేస్తున్న పొరపాటు. అలాగే హైకోర్టులో కూడా రిట్ పెండింగ్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీస్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో సిట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ని, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ని హైకోర్టులో పెండింగ్ ఉంది. రిట్ పెండింగ్ ఉండి విచారణ జరుగుతుండగా వాళ్ళు వచ్చి ఛార్జ్షీట్ వేసేసి త్వరగా దీన్ని నంబర్ ఇవ్వాలనేది మేము అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. ముద్దాయికి ఎటువంటి నష్టం జరిగినా కానీ మేము కూడా అప్పీల్ చేసి న్యాయాన్ని మరోవైపు గతంలో వేసిన కోర్టు ధిక్కార పిటిషన్ వెనక్కి తీసుకుంటూ మెమో దాఖలైంది. కేసు విచారణకు ఏపీ డీజీపీ కూడా సహకరించడం లేదన్నారు ఎన్ఐఏ అధికారులు. ఇదే విషయాన్ని కోర్టుకి తెలిపారు.